వెల్కమ్ టు రాధా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఛానల్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము టెక్స్ట్ టైప్ చేసినప్పుడు కానీ సెంటెన్సెస్ కానీ అది మనం చేసినప్పుడు ఎలా ఎడిట్ చేస్తాం. ఎడిట్ అంటే మోడిఫికేషన్ అండి. మనం చేసిన దాన్ని మ్యాటర్ని కానీ పిక్చర్ని కానీ అలా మనం ఏదైనా కానీ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కాపీ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలి, అలా ఎడిటింగ్ చేయడం అంటామండి. ఇది చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. మనం టైప్ చేసిన మ్యాటర్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. ఒకసారి ఎడిటింగ్ టెక్స్ట్ అంటాము. ఇదిగోండి ఈ పక్కన క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, కట్ కాపీ పేస్ట్. ఆ పైన క్విక్ యాక్సెస్ టూల్ బార్లో QAT అంటారు చూడండి, పైన అక్కడ అండు, రీడు, ఫార్మెట్ పెయింటర్, క్లిప్ బోర్డు, ఈ లాస్ట్లో ఫైండ్, రీప్లేస్ ఇవి ఉన్నాయి కదండి. ఇవన్నీ చెప్తాను, షార్ట్ కట్స్తో చెప్తాను, నార్మల్గా చెప్తాను. మీకు ఒక మ్యాటర్ కావాలి కాబట్టి నేను మ్యాటర్ చేసి చూపించాలి కాబట్టి మీకు తెలుసు కదా, ఈక్వల్ టు ర్యాండాఫ్. మనకి ఎన్ని పారాగ్రాఫ్లు అయితే కావాలో అన్నీ ఫస్ట్ టైప్ చేసుకొని ఎన్ని సెంటెన్సెస్ కావాలో అన్ని ఇవ్వాలి. నాకు 5 పారాగ్రాఫ్స్ కావాలి, 2 సెంటెన్సెస్ ఉన్నాయని పెట్టుకున్న తర్వాత షిఫ్ట్ పట్టుకొని అదిగోండి ఫస్ట్ ఒకసారి క్లిక్ చేసుకోండి. షిఫ్ట్ పట్టుకొని అదిగోండి నేను మార్జిన్స్ సెట్ చేసుకున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇది కూడా ఎలా ఇదిగోండి ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ ఉంది కదా, అదిగోండి చివర ఉంది, ఆ చివరి వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము, కట్ అంటే ఏంటి? కట్ అంటే ఏంటంటే అక్కడ ప్లేస్లో అది ఉండదన్నమాట. మనకి కట్ చేసినా కాపీ చేసినా మనం పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ అంటే ఇంకో దగ్గర ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది వచ్చింది అనమాట. ఇప్పుడు మీకు అక్కడ వేరే దగ్గర రావాలి అంటే కర్సర్ మీద అక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు నేను కట్ చేశాను కదా, అందుకని ఇక్కడ కర్సర్ పెట్టేసి అక్కడ కట్ చేసింది ఇక్కడ కావాలి. సో నేను వెళ్ళి పేస్ట్ క్లిక్ చేసుకుంటున్నాను. ఓకేనా? పేస్ట్లో మనం అక్కడికి వెళ్ళి పేస్ట్ అనొచ్చు, లేకపోతే కీబోర్డ్లో Ctrl+V అన్న వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, ఈసారి కాపీ చేస్తున్నాను. కాపీ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉంటుంది, మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. Ctrl+C కొడితే కాపీ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకొని Ctrl+V అనండి కీబోర్డ్లో. అదిగోండి Ctrl+V, అక్కడికి వెళ్ళైనా పేస్ట్ చేయొచ్చు, కీబోర్డ్లో Ctrl+V అనొచ్చు. Ctrl+V అనే ముందు మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలో కర్సర్ అక్కడ పెట్టాలి. ఓకే, కట్ చేసి కాపీ చేసి పేస్ట్ అంటే అదనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఎడిటింగ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు పర్టికులర్గా ఈ టెక్స్ట్ అనేది ఒక కలర్ ఉంది కదండి, ఆ కలర్ని సెలెక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు నేను ఫార్మెట్ పెయింటర్ అన్నాను, నాకు ఆ కలర్ నచ్చింది, నాకు ఇక్కడ కావాలి. అది ఫార్మెట్ పెయింటర్ అంటే ఏంటంటే మీరు ఒకేసారి 2-3 ఇప్పుడు ఏదన్నా అప్లికేషన్ చేసినప్పుడు 2-3 చోట్ల ఒకే కలర్ కావాలి, అక్కడ సెలెక్ట్ చేసిన బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అవే సేమ్ ఇక్కడ రావాలి అన్నప్పుడు ఈ ఫార్మెట్ పెయింటర్ అనేది ఉపయోగపడుతుంది. Ctrl+Shift+C Ctrl+Shift+V అనమాట దానికి షార్ట్ కట్. ఓకేనా? ఇదిగోండి మనం టైప్ చేసింది బ్యాక్కి వెళ్ళాలి, నాకు అవి వద్దు అంటే అదిగోండి పైన క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అండు బ్యాక్ సింబల్ ఉంది చూడండి, ఇది వచ్చి రిపీట్. అంటే మనం అండు ఏదైతే అయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అండు అంటే బ్యాక్కి వెళ్ళిద్ది, స్టెప్ బ్యాక్ అనమాట. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అండు చేసుకోవచ్చు, అండు చేసింది రిపీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది అండు రీడు అంటే. క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే మనం మళ్ళీ ఒకసారి కట్ చేస్తాను చూడండి. ఈసారి కట్ చేశాను. ఓకేనా? సెలెక్ట్ చేసింది కట్ చేశాను, మళ్ళీ సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇదిగోండి ఇక్కడ క్లిప్ బోర్డ్లోకి వెళ్తున్నాయి అన్నమాట. ఓకేనా? అదిగోండి క్లిప్ బోర్డ్. ఈసారి మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. మనం అక్కడ క్లిక్ చేస్తే కనబడతాయి అన్నమాట. ఇదిగోండి క్లిక్ చేశాను, కాపీ అన్నాను, వచ్చిందా? మళ్ళీ క్లిక్ చేశాను, ఇదిగోండి కాపీ వచ్చిందా? అలా మనకి పర్టికులర్గా మనకి ఏది కావాలో అది మనం తెచ్చుకోవాలి అంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది. అది కావాలనుకోండి అదే పిక్చర్ కానీ షేప్స్ కానీ ఏదైనా కానీ మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, షేప్స్ కాపీ చేసుకోవచ్చు, పిక్చర్స్ కాపీ చేసుకోవచ్చు, టేబుల్స్ కాపీ చేసుకోవచ్చు, కట్ చేసినా పేస్ట్ చేసుకోవచ్చు. అలా అనమాట. ఏది పేస్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్లిప్ బోర్డ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక టూల్ బార్ లాగా వచ్చింది కదా, ఇది మన ఇదిగోండి ఇక్కడ పేజ్ 2 అని ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్న ఇక్కడ మ్యాటర్లో ఇదిగోండి ఆన్లైన్ అనే ఉంది. ఆన్లైన్ అనేది ఎన్ని చోట్ల ఉంది మనకి తెలియాలి. ఓకేనా? ఫస్ట్ నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని క్లియర్ అని చేస్తున్నాను. క్లియర్ చేయొచ్చు కదా, క్లియర్ ఫార్మేట్ అంటే మొత్తం క్లియర్ అయిపోయింది. సైజ్ పెంచుకున్నాను,
నో కలర్ అని పెట్టాను. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఫైండ్ రీప్లేస్ చూపించడానికి మ్యాటర్ కావాలి కదా, అందుకోసం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇంకా మ్యాటర్ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. మ్యాటర్ సెలెక్ట్ చేసుకొని కాపీలోకి వెళ్ళాను. ఇదే మ్యాటర్ నాకు ఇంకొకటి కావాలి. సో ఎంటర్ కొట్టేసేసి కర్సర్ అక్కడ పెట్టేసి పేస్ట్ క్లిక్ చేశాను. ఓకేనా. ఇప్పుడు 2 పారాగ్రాఫ్లు టైప్ అయినాయి మనకి. ఇదిగోండి. ఇప్పుడు ఫైండ్ రీప్లేస్ చూద్దాం. ఫైండ్ అంటే వెతకడం. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్లైన్ అనేది ఎన్ని చోట్ల ఉంది అని చూడాలి. కంట్రోల్ F కొట్టాను చూడండి, వచ్చినాయా? ఎన్ని చోట్ల ఉంది? కలర్తో సహా వచ్చేసినాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయంట. చూసారా? ఈ విండోస్ మనం చేసే 2016లో ఇలా కలర్ డిస్ప్లే అవుతుందండి. మనకి ఎన్ని ఉన్నాయో అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అదే అంతకుముందు ఓల్డ్ వర్షన్స్లో ఏంటి అంటే మనం ఎన్ని కావాలో ఎక్కడ కర్సర్ వెళ్ళేది, ఎక్కడ కావాలో అక్కడికి కర్సర్ వెళ్ళేది. ఇక్కడ ఏంటంటే ఎన్ని ఉన్నాయో కలర్తో సహా చూపించి మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్తుంది అనమాట. ఇది ఫైండ్ అంటే. ఫైండ్ అంటే వెతకడం. ఓకేనా. రీప్లేస్ అంటే మనం ఆన్లైన్ అనేది ఎన్ని చూసాము, ఇదిగోండి ఇప్పుడు ఆన్లైన్ అనేది ఎన్ని చూసాము అవన్నీ ఆఫ్లైన్ అవ్వాలి. ఓకేనా. ఇదిగోండి ఫైండ్. రీప్లేస్కి షార్ట్కట్ కంట్రోల్ H అండి, ఫైండ్కి కంట్రోల్ F. ఆన్లైన్ ప్లేస్లో ఆఫ్లైన్ అని రావాలి. ఓకేనా. మన కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ రీప్లేస్ అన్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ కర్సర్ ఉన్న నెక్స్ట్ రీప్లేస్ అవుతుంది అనమాట. అదే రీప్లేస్ ఆల్ అన్నాం అనుకోండి, ఎన్నైతే ఉన్నాయో అన్నీ రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఎన్ని ఉంటే అన్నీ రీప్లేస్ అవుతాయి. ఓకేనా. రీప్లేస్ అంటే ఒకటే రీప్లేస్ అవుతుంది, రీప్లేస్ ఆల్ అంటే అన్నీ రీప్లేస్ అవుతాయి. ఓకేనా. అదిగోండి ఒకటే రీప్లేస్ అయింది. ఇదిగోండి ఇప్పుడు రీప్లేస్ ఆల్ అన్నాం అనుకోండి, మొత్తం ఎన్నైతే ఉన్నాయో అవి మొత్తం ఇదిగోండి మొత్తం 9 రీప్లేస్మెంట్స్ అయినాయి అంట. ఓకేనా. ఇలా అనమాట. ఫైండ్ అంటేనేమో వెతకడం, రీప్లేస్ అంటేనేమో మనం వెతికిన దాంట్లో ఫైండ్ చేసిన దాంట్లో రీప్లేస్ చేయడం. ఓకేనా. అది ఫైండ్ రీప్లేస్. ఇప్పుడు గోటు చూద్దాం. గోటు అంటే మనం ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్లోకి వెళ్ళడాన్ని గోటు అంటాం. నేను ఇప్పుడు ఇక్కడ అదిగోండి స్టేటస్ బార్లో ఇక్కడ 1 అని ఉంది కదా, ఇక్కడ నేను 1 పేజ్లోకి వెళ్ళాలనుకోండి గోటు అంటే ఇదిగోండి ఫస్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ డౌన్లో చూపిస్తుంది చూడండి స్టేటస్ బార్లో 1, 2. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్లోకి వెళ్ళాలనుకోండి గోటు. అలా ఇక్కడంటే 2 పేజెస్ ఉన్నాయి, మీకు మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుద్ది అనమాట. ఇది ఫైండ్ రీప్లేస్ గోటు. చూసారు కదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.